ఐ థింక్ దట్ ఈస్ రియలీ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఇక్కడ నేను నా కాలేజ్ క్లాస్మేట్కి ఫోన్ చేసి వస్తామని నేను మాట్లాడాను ఇక్కడికి వస్తున్నప్పుడు. ఇప్పుడు మన ఇద్దరం ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాళ్ళం స్టేజ్ మీద, థియేటర్లో. అండ్ టుడే మార్నింగ్ నేను సంధ్యాలో చూస్తూ ఉంటే నాకు అది గుర్తొచ్చింది. ఏ స్టార్ని అయితే మేము కష్టపడి టికెట్లు కొని లోపల చూసి, టుడే ఐ మేడ్ ఎ ఫిల్మ్ ఆన్ హిస్ డెత్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ వెరీ ఐరానికల్, యూనో. అండ్ సో ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని అంత దారుణంగా ఒక డెత్కి గురి చేసిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్ అట్ దట్ టైమ్. సో ఫైనల్గా ఆయన ట్రూత్ తీసుకొచ్చింది ఒక అభిమానిగా నేను. యాక్చువల్గా ఆయనకు జరిగింది. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ పొయిటికల్ టు సే ఐ ఆమ్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్. ఎందుకంటే ఒక కొడుకే చేస్తాడు తండ్రి కోసం అలాంటివి, ఆ లాయల్టీ తోటి. సో అభిమానులు అందరూ నిజమైన అభిమానులు, నా ఫీలింగ్ వాళ్ళు కొడుకులే ఇన్ ఎ వే ఆఫ్ స్పీకింగ్. I think so because NTR became NTR not because of the family, he became because of the fans. As a father he might be different intlo, but NT Ramarao and a public figure edaithe undo that was made by people. Yeah. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కొన్ని బెదిరింపులు వచ్చాయి అని అన్నారు. ఎవరి నుంచి వచ్చాయి? నాకు టీవీల ద్వారా వచ్చిన బెదిరింపులు తప్పిస్తే, టీవీలో వార్నింగ్ ఇస్తారు, నరికేస్తా కొట్టేస్తా వస్తా, టీవీ రౌడీలు అంటున్నాను నేను. కెమెరా పెట్టగానే వాళ్ళకి పోలీసులు వచ్చేస్తుంది, తీసేగానే వెళ్ళిపోతుంది. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఐ పర్సనలీ నెవర్ గోట్ ఎనీ థ్రెట్. అభిమానిగా శాపాలు కూడా పెడుతూ ఉన్నారు, కమండలంలోంచి నీళ్లు తీసి చెప్పించి ఈ ఎన్నికల్లో ఓటమి ప్రాప్తించుగాక తదాస్తు. I did do that half for fun and half because of vodka. Yeah. నేను టైం చూడలేదు, అది ఏ టైంలో పెట్టారనేది చూడలేదు అన్నమాట. సో ఈ శాపాల పరంపర ఆగుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా? As long as the Twitter is there, it will continue. Yeah. Right. For more updates, please subscribe 99 TV Telugu.